హాయ్ గాయ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద ధ్రువ టాక్స్. సో ఈరోజు అయితే మేమైతే వీకెండ్ అని అయితే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నామండి. అది ఏం ప్లేస్ ఏంటని అక్కడికి వెళ్ళినాక చెప్తున్నాను. సో ఇక్కడ మేమైతే వెళ్ళడానికి అయితే మా పిల్లలు మేమైతే రెడీ అండి. కింద మా మామయ్య వాళ్ళు కూడా వస్తా ఉంటే వాళ్ళని కూడా జాయిన్ చేసుకొని వెళ్దామని కింద అయితే కూర్చున్నాము. ఇంకా మళ్ళీ మేమైతే పార్క్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయినామండి. ఇంకా మా వాడైతే కొన్ని వింత వింత ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు. మా చిన్నోడైతే సిగ్గుపడుతున్నాడు ఫోటో వీడియో తీస్తుంటే. సో ఫైనల్లీ మేమైతే పార్క్కి అయితే వచ్చేసినామండి. ఈ పార్క్ పేరే భాగ్యనగర నందనవనం అండి. ఉప్పల్ నుంచి వెళ్ళి మనకి 9 to 10 కిలోమీటర్స్లో ఉంటుందండి. మనం నారపల్లి పోయే రోడ్డు మీదనే ఉంటుందండి. చాలా పెద్ద పార్క్ అండి ఇది. ఈ పార్క్ని మనము డీర్ పార్క్ కూడా అంటామండి. ముందర మనం ఎంట్రీ అవ్వంగానే మనకు డీర్స్ ఉంటాయి, డీర్ బొమ్మ అయితే ఉంటుంది. మేము చూసి నిజంగా రియల్ డీరా అన్నట్టు అనిపించింది మాకు. సో మనకైతే ప్రతి మనిషికి ఎంట్రీ ఫీజు అయితే ఉంటుందండి. పర్ హెడ్ మనకి 40 రూపీస్ ఉంటుంది. చిల్డ్రన్స్కి అయితేనేమో 5 years ఎబో అయిన వాళ్ళకైతేనేమో 20 రూపీస్ అండి. సో ఈ పార్క్ మొత్తం మనకు 1430 కిలోమీటర్స్లో ఉంటుందండి. కిలోమీటర్స్ కాదు, మీటర్స్లో ఉంటుందండి. అంటే 1.5 కిలోమీటర్ ఉంటుంది అనుకోండి మొత్తం లోపల. అసలు నడుస్తుంటే మనకు అన్నీ అసలు వ్యూ అంతా చాలా బాగుంటుంది. అసలు చుట్టూ ఎటు చూసినా కూడా చెట్లు పొదలు అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్క చెట్టుకి మనకు ట్యాగ్స్ ఇచ్చి ఉంటారండి. అసలు లోపలికి వెళ్తుంటే ఇంకా నడవాలి, చూడాలి అన్నట్టు అనిపిస్తుంది అసలు. మనకు ఈ భాగ్యనగర నందనవనంలో మనకు డీర్స్ అనేటివి మెయిన్ అండి. అసలు మనకి ఎంట్రన్స్లోనే పెడతారండి అక్కడ బోర్డు, అంటే డీర్స్ ఉంటాయి అనేసి. డీర్ అయితే ఎన్ని ఉన్నాయంటే నేనైతే ఫస్ట్ టైం ఈ డీర్స్ని రియల్గా చూడడం అయితే అసలు. ఈ డీర్స్ చూడగానే ఏదో ఒక ఎగ్జైట్మెంట్ అండి, అసలు తెలియనిది. అసలు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను డీర్స్ని లైవ్గా. ఎందుకంటే నేను ఎక్కడ పార్క్ కాటి ఇటు ఏం తిరగలేదండి. ఇంకా పిల్లలు పెద్దగా అవుతుంటే స్కూల్కి పోతున్నారు, వాళ్ళని అయితే ఎటో ఒకటి తిప్పాలి అన్నట్టుగా ఇంకా మేమైతే పార్క్ వచ్చేసినామండి. ఈ పార్క్ అయితే నిజంగా చాలా బాగుంది అసలు పిల్లలకి. ఇంకా మా పిల్లలు ఊకుంటారు, అది దాటొద్దు కానీ ఇంకా మా పిల్లలు కొంచెం అట్లా ఆడిపిద్దామని అయితే తీసుకొచ్చినామండి. అసలు ఆ డీర్స్ అయితే అంటే చాలా నెంబర్ ఆఫ్ డీర్స్ ఉన్నాయండి. ఒక 50-100 అలా ఉంటాయి డీర్స్. ఈ డీర్స్తో పాటు మనకు పికాక్స్ కూడా ఉన్నాయండి, అంటే 1-2 అట్లా కనిపించినవి. సో ఇక్కడ మనకి బోర్డు అయితే ట్యాగ్ చేసినారు, డీర్స్కి అసలు ఏం ఫుడ్ పెట్టొద్దు బయట నుంచి అని అన్నారు. కానీ మా పిల్లలు అయితే ఊకుంటారా, ఏదో ఒకటి పెడుతున్నాం అండి. అంటే పెద్ద ఏం పెట్టలేదండి, వాళ్ళు ఆకులే తినిపిస్తున్నారు వాటికి. సో ఈ విధంగా డీర్ పార్క్కి అయితే వచ్చినామండి మేము. ఇక్కడ డీర్స్ని అంతా చూసిన తర్వాత ఇంకా మాకైతే పక్కనే ప్లే ఏరియా అయితే కనిపించిందండి. ఇంకా ప్లే ఏరియా అంటే పిల్లలకు పండగనే కదా, ఇంకా వాళ్ళని అయితే అక్కడికి తోలుకపోయినాం అసలు. ఇక్కడ చూడండి పికాక్ అయితే కనిపిస్తుంది మనకు. అది కొంచెం ఇట్లా నెమలి పింఛం ఇప్పినప్పుడు చూడాలని చిన్నప్పటి నుంచి చాలా అనుకున్నా కానీ అసలు అదేమి ఇప్పలేదండి. అసలు నార్మల్గా అట్లా తింటూ బయట పోతున్నాయి అసలు. ఇంకా ప్లే ఏరియాకి అయితే వచ్చేసినామండి. ఇంకా పిల్లలు అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అసలు. ఇట్లా ఈ విధంగా స్లైడ్ అవ్వడం కానీ అదంతా చాలా గేమ్స్ అయితే ఉన్నవి, మంచిగా ఆడుకుంటున్నారు వాళ్ళు. మాకు అక్కడ పిల్లలతోనే 1 గంట అలా అయిపోయిందండి. ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా నడక స్టార్ట్ చేసినాము. ఇదేనండి కెనోపీ టవర్ మనకి. అంటే మనకు పైన వాచ్ టవర్ అని కూడా అంటారు. ఈ వాచ్ టవర్ పైన మనము పైన నిలబడితే మనకు వ్యూ అంతా కనిపిస్తుందండి అసలు ఆ టవర్ అంతా. ఇంకా తర్వాత అయితే పిల్లలకి చిన్న ఫోటోలు అయితే దిగినాము. ఇంకా మనం పార్క్ పోయినామంటే అసలు ఇంకా ఫోటోలు తీసే వాళ్ళు ఒకరు ఉంటే దిగే వాళ్ళు ఒకరు ఉంటారు. అలా మేమైతే చాలా ఎంజాయ్ అయితే చేసినామండి. పిల్లలతోనైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాము. ఈ పార్కుని అయితే అసలు అన్నీ చాలా కొత్తగా నాకైతే మస్తు చూస్తుంటే అదొక ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. అసలు చూస్తుంటే చూడాలి అని అనిపించింది. ఇందులో మనకి డీర్స్ ఉంటవి, పికాక్స్ ఉంటవి, వాచ్ టవర్ ఉంటుంది, కెనోపీ బ్రిడ్జ్ ఉంటుంది. కెనోపీ బ్రిడ్జ్ అయితే మంచిగా చెట్ల మధ్యలో ఉంటుందండి. వాటి యొక్క కెనోపీ మధ్య నుంచి ఒక వాక్ లాగా ఉంటుంది, దాని నుంచి నడవాలి చుట్టూ అంతా చాలా బాగుంటుందండి. ఈ చెట్టును నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఈ చెట్టు చాలా ఇంపార్టెంట్ అని మా మామయ్య చూపెట్టిండు. ఏం చెట్టు ఏమో నాకు తెలీదు. దాన్ని ముట్టుకుంటే సబ్బులాగా అవుతుందంట. ఈ రాయి చూడండి, మీకు ఏ విధంగా కనిపిస్తుంది, ఇది తాబేలు రాయి అంట. దాన్ని మొత్తం తాబేలు లాగా పెయింటింగ్ చేసినారు. నేనైతే ఫస్ట్ చూసి పాము అని అన్నాము, కానీ మా ఆయన మాత్రం సరిగ్గా చూడు ఇట్లా అంటే ముందుకు వచ్చి చూడంగానే నాకు తాబేలు లాగా అనిపించింది. ఫైనల్లీ మేమైతే మంచిగా టైం అయితే స్పెండ్ చేసినామండి. ఇదే మన భాగ్యనగర నందనవనం. లోపలికి వెళ్తే మనకి అసలు తినడానికి ఏ ఫుడ్ కానీ ఏమి ఉండదండి. బయటనైతే ఒకటి ఇది ఈ ఐస్ క్రీమ్ బండి అయితే ఉంటుంది, ఇది తప్ప ఏముండదు. మేమైతే ఫస్ట్ ఎంట్రింగ్ కాగానే పిల్లలకి లోపల చాలా ఉంటాయి తినడానికి అది ఇది అని చెప్పినాం, కానీ లోపల ఏముండవండి. మనకి బయటనే ఉంటుంది ఒకటి. ఇంకా మేమైతే ఇవైతే ఫోటోలు అయితే దిగినామండి. మా విజువల్స్ అయితే చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. సబ్స్క్రైబ్. బాయ్.